ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అయిన ఐడిఎఫ్సి క్లాసిక్ క్రెడిట్ కార్డ్తో పాటు మిలీనియా క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ ఐడిఎఫ్సి క్లాసిక్ అండ్ మిలీనియా క్రెడిట్ కార్డ్ పేరు మాత్రమే సపరేట్ తప్పితే ఈ రెండు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఆల్మోస్ట్ సేమ్. సో రెండిట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. పైగా ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కార్డ్స్ మీద ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ మాత్రం ఛార్జ్ ఉండదు. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినాక మీకు కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ 30 డేస్లో మినిమం 5,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే మీకు 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 5,000 రూపీస్ అంటే ఒకే ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఒక మంత్లో 30 డేస్లో 5,000 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు ఈ 500 గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది. సో ఈ గిఫ్ట్ వోచర్ ఐడిఎఫ్సి యాప్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి వెల్కమ్ బెనిఫిట్లో నుంచి రిడీమ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్ గిఫ్ట్ వోచర్కైనా లేదా అప్పుడు అవైలబుల్ ఉన్న రిమైనింగ్ మర్చెంట్ గిఫ్ట్ వోచర్స్కి కూడా ఈ 500 రూపీస్ కూపన్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో షాపింగ్ చేసినప్పుడు అప్ టు 20,000 రూపీస్ స్పెండింగ్ వరకు కూడా 3x రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ ఈ కేటగిరీలో యాడ్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి ఈ కేటగిరీలో 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినా, వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకున్నప్పుడు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఫీజెస్ పేమెంట్ చేసినప్పుడు కూడా ఈ 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఒక బిల్ సైకిల్లో 20,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత ఆ తర్వాత చేసే ఎవ్రీ 150 స్పెండ్కి కూడా 10x రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. అంటే ఎవ్రీ 150 స్పెండ్కి 10 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో అప్రాక్సిమేట్లీ మనకి 1.67% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక బిల్ సైకిల్లో 40,000 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి. ఫస్ట్ 20,000 స్పెండింగ్కి ఏమో 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఆ నెక్స్ట్ 20,000కి ఏమో 1.67%లో రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. యావరేజ్గా 40,000 స్పెండింగ్కి మనకి 1.08% అప్రాక్సిమేట్లీ టోటల్గా రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అదే ఒక 1 lakh రూపీస్ ఈ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే ఒక బిల్ సైకిల్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1.43% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి రెంట్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్, ఎడ్యుకేషనల్ ఫీ అండ్ వ్యాలెట్లోకి మనీ యాడ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఈ 10x థ్రెషోల్డ్ కేటగిరీకి కన్సిడర్ అనేది చేయరు. సో ఆ అమౌంట్లో ఈ టోటల్ అమౌంట్ని మైనస్ చేసి ఆ తర్వాత చేసిన స్పెండింగ్స్ని మాత్రమే టోటల్గా 10x కేటగిరీకి కన్సిడర్ చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేసినప్పుడు ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు 1 రివార్డ్ పాయింట్ మాత్రమే యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి అప్రాక్సిమేట్లీ 0.17% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఒక బిల్ సైకిల్లో 20,000 రూపీస్ వరకు చేసే స్పెండింగ్స్ ఏటికి కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. కానీ ఒక బిల్ సైకిల్లో 20,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత మనకి 1% ప్లస్ 18% GST అనేది ఈ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేటీఎంలో నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 25% డిస్కౌంట్ అప్ టు 100 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు మూవీ టికెట్స్ రెగ్యులర్గా ఎలా అయితే బుక్ చేసుకుంటారో అలా సెలెక్ట్ చేసిన తర్వాత సో పేమెంట్ పేజ్లో ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. సో అదే క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ఆఫర్ని మంత్లీ ఒకసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవడానికి మినిమం 2 టికెట్సే బుక్ చేయాలి, 3 టికెట్స్ బుక్ చేయాలని ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది లేదు. మీరు ఈవెన్ సింగిల్ టికెట్ బుక్ చేసినప్పుడు కూడా మీకు ఈ 100 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి మీరు రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ 4 టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ యూజ్ చేసుకోవడానికి కూడా ఎటువంటి స్పెండ్ లిమిట్ అనేది లేదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి కాంప్లిమెంటరీగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బెనిఫిట్ ఏంటంటే మీరు 4-వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ బ్రేక్ డౌన్ అవుతే కనుక వీళ్ళు సర్వీస్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు కేవలం సర్వీస్ మాత్రమే కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు తప్పితే ఏమైనా స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయాలన్నా మిగతా వాటన్నిటికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఛార్జ్ అవుతాయి. సో వాటికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. అలాగే క్రెడిట్ కార్డ్లో మనకి పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అప్ టు 2 lakh రూపీస్ అండ్ క్రెడిట్ కార్డ్ లాస్ట్ లయబిలిటీ 25,000 రూపీస్ వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కార్డ్స్ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఒకసారి వీళ్ళ అఫీషియల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి. అలాగే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వాల్యూ వస్తుంది. అలాగే ఈ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ కూడా గిఫ్ట్ వోచర్స్కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటారో సో అక్కడ కింద ఆప్షన్ వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్లో పే విత్ పాయింట్స్ అని. సో ఆ పాయింట్ని టిక్ చేసి కూడా ఇందులో రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవచ్చు.
అయితే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా ₹99 ప్లస్ 18% GST, అప్రాక్సిమేట్లీ ₹118 రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ కేవలం మనకి కొన్ని ఏరియాస్లో అలాగే సిటీస్లో మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసే ముందు మీకు నియరెస్ట్గా ఏదైనా బ్రాంచ్ ఉంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రేట్ కూడా చాలా తక్కువ. సో ఈ క్రెడిట్ కార్డ్లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే ఏదైతే 18% GST ఉందో అది మాత్రం వేవర్గా రాదు. అందువల్ల మీరు ఫ్యూయల్ పర్చేజెస్ చేసినప్పుడు అన్నెసరీగా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్లో ఛార్జ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్యూయల్ పర్చేజెస్కి ఏదైనా బెస్ట్ క్రెడిట్ కార్డ్ వాడాలి అనుకుంటే కనుక ఐకార్డ్లో నేను ఒక ప్లేలిస్ట్ షేర్ చేస్తాను. సో వాటిల్లో మీకు ఉపయోగపడే ఏ క్రెడిట్ కార్డ్ అనిపించిందో ఆ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో ఎటువంటి ఫ్రాక్షనల్ రివార్డ్ పాయింట్స్ అనేవి లేవు. సపోజ్ మీరు 150 కన్నా తక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అలాగే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేజెస్ చేసినప్పుడు, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు, ఏమైనా ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్. అండ్ రిమైనింగ్గా ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకునే వాళ్ళ మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ మీ సిబిల్ స్కోర్ మినిమం 750 ఉంటే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి. అలాగే మీ ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ 25,000 అబోవ్ ఉండాలి. సో ఈ కేటగిరీస్లో మీరు ఉంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్కి సంబంధించిన ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి, రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీతో పాటు రోడ్ సైడ్ అసిస్టెంట్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడానికి, అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో షాపింగ్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ మనకి సమ్వాట్ బెటర్గానే ఉపయోగపడుతుంది. సో మీ స్పెండ్ లిమిట్ కనుక అబోవ్ 50,000 ఉంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మోర్ దెన్ 1% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తుంది కాబట్టి సో ఓవరాల్గా యూస్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ సమ్వాట్ మనకి బెటర్గానే ఉపయోగపడుతుంది. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.